దేవుడి చేయగా నపుంసకులైన వారు ఉన్నారట, మనుషుల వల్లే నపుంసకులైన వాళ్ళు ఉన్నారట, దేవుడి నిమిత్తము పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులైన వాళ్ళు ఉన్నారట అండి. ఎంతమంది? ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. దేవుని సృష్టి వల్ల, దేవుడు చేయడం వల్ల సహజంగా నపుంసకులైన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కనపడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు. వాళ్ళు ఎలా తయారయ్యారు? మనుషుల వల్ల నపుంసకులు అయ్యారు వాళ్ళంతా, దేవుడి వల్ల కాదు. మరొక వర్గం ఉందంటే వాళ్ళు ఎవరు? పరలోకము నిమిత్తము వారి కోరికలను ఆలోచనలను అదిపట్టేసి చంపేసుకొని, వద్దు ఏంటి నువ్వు అవాడి కాదా, రోషం లేదా, మీసం లేదా? చాలా మంది ఏం చేస్తారంటే పౌరుషం తెప్పించే మాట మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తున్నాడు పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడా? యుక్త వయసులో ఉన్న పెళ్లి కావాలనుకున్నాడా? యుక్త వయసులో ఉన్నవాడు తర్వాత నాకు సాటి అయినటువంటి సహకారిగా ఒక అమ్మాయి కావాలనుకున్నాడా?